హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి బార్డర్ రేడియస్. ఓకేనా? అసలు బార్డర్ రేడియస్ అంటే ఏంటి చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక డివ్. సో డివ్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని రేడియస్, బార్డర్ రేడియస్ అంటారు. సో ఈ రేడియస్ అనమాట, దీన్ని ఈ కార్నర్ని బార్డర్ రేడియస్ వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. దీని ఏమంటారు అంటే, ఫస్ట్ టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, ఇది క్లాక్ వైజ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? దీన్ని బార్డర్ రేడియస్. సో వీటి యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయంటే చెప్తాను అంటే, సో బార్డర్ లెఫ్ట్ రేడియస్, సో మనం కోడింగ్లో కూడా ఇలానే చేయాలి. బార్డర్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ టాప్ రైట్ రేడియస్, బార్డర్ బాటమ్ రైట్ రేడియస్, తర్వాత బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్. ఓకేనా? సో ఇది. సో దీనికి షార్ట్ హ్యాండ్ కూడా ఉంది. షార్ట్ హ్యాండ్ ఏమంటే బార్డర్ రేడియస్ అని టైప్ చేస్తే చాలు, అది నేను కోడింగ్లో చూస్తాను. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా ఇది. సో టాప్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, ఓకే, టాప్ బాటమ్, సో అలా అంటారు దీన్ని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, కోడింగ్లో చూద్దాం. బార్డర్ రేడియస్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఓకే. ఇప్పుడు నేను డివ్ తీసుకుంటాను. డివ్ హ్యాష్ బాక్స్ బాక్స్ 1 తీసుకుంటాను. ఓకేనా? లోరెమ్, ఇంకొక లోరెమ్. ఓకే, ఇప్పుడు స్టైల్ ఇస్తున్నాను. స్టైల్ తెలుసు కదా, స్టైల్. ఇప్పుడు హ్యాష్ బాక్స్. సో ఇవన్నీ నేను ప్రీవియస్గా చెప్పాను, మీరు చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? విడ్త్ ఇవ్వాలి. సో విడ్త్ వచ్చేసి నేను ఒక 300 పిక్సెల్స్, మీ ఇష్టం, మీరు తనే ఇవ్వండి. నెక్స్ట్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ వచ్చి వచ్చేసి నేను ఒక 25 పిక్సెల్స్ ఇస్తాను, మీ ఇష్టం, మీరు ఏమైనా ఇవ్వండి. నెక్స్ట్ బార్డర్ ఇవ్వాలి కదా, మనకి బార్డర్ కదా మెయిన్. సో 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఇస్తా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చూద్దాం. సో గో లైవ్. ఓకే, బార్డర్. ఓ, ఇక్కడ బాక్స్ 1 ఇచ్చాను, అర్థమైంది. బాక్స్ 1 ఇప్పుడు వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఈ బార్డర్ స్క్వేర్ షేప్లో ఉంది. ఇప్పుడు మనం రేడియస్ ఇవ్వాలి. సో ఇప్పుడు అసలు నేను టాపిక్ ఇదే కదా ఇప్పుడు. ఓకేనా? చూద్దాము. ఇప్పుడు బార్డర్ బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, లెఫ్ట్ కదా, సో లెఫ్ట్ రేడియస్ ఒక 30 పిక్సెల్స్ వచ్చిందా? ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇది టాప్ లెఫ్ట్. తర్వాత దీన్ని ఏమంటారు? సో నేను కాపీ చేస్తాను. కాపీ తెలుసు కదా, కంట్రోల్ డి. టాప్ లెఫ్ట్ ఇది రైట్ అనమాట, RIGHT రైట్. వచ్చిందా? రైట్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ కంట్రోల్ డి కొడితే కాపీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టాప్ తీసేయాలి, టాప్ తీసేసి ఇక్కడ బాటమ్ ఇవ్వాలి. బాటమ్ బాటమ్ ఇస్తే బాటమ్ వచ్చేస్తుంది, అంటే బాటమ్ రైట్ అనమాట ఇది. ఓకేనా? అలాగే మళ్ళీ కంట్రోల్ డి, బాటమ్ లెఫ్ట్. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 50 ఇవ్వచ్చు, 50 ఆర్ మీ ఇష్టం, ఎంత అని ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా 50 ఇస్తే మీకు ఒక తేడా వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా. ఆ, ఇప్పుడు నేను దీనికి షార్ట్ హ్యాండ్ ఇస్తాను. సో నేనేం చేస్తానంటే దీన్ని కామెంట్ చేస్తాను. ఫస్ట్ కామెంట్కి ఇది కంట్రోల్/, అది గుర్తుపెట్టుకోండి. కామెంట్స్కి కంట్రోల్/. ఓకేనా? నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తాను. సో కామెంట్స్కి కంట్రోల్/, అంటే ఇది. సో
స్లాష్ అంటారు, స్లాష్ కంట్రోల్ స్లాష్. సో దాన్ని స్లాష్ అంటారు. సో ఆర్ క్వశ్చన్ మార్క్ అని కూడా అంటారు. క్వశ్చన్ మార్క్ టైప్ చేసిన వచ్చేస్తుంది కంట్రోల్. ఇది కంట్రోల్ క్వశ్చన్ మార్క్ కొట్టిన ఒకటే, ఆర్ దీన్ని స్లాష్ అంటారు, మీరు ఫార్వర్డ్ స్లాష్ ఏదో అంటారు సంథింగ్. ఓకేనా, అదేనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే షార్ట్ హ్యాండ్ వచ్చేసి బార్డర్ రేడియస్ అని ఇస్తాను అంతే. అంతే, టాప్ లెఫ్ట్ హ్యాండ్ కాదు మొత్తం. అప్పుడు ఏం చేయాలంటే 30 పిక్సెల్ ఇస్తాను. మీకు ఒకవేళ ఓకే ఓకే అలా అయినా పర్లేదు, లేదు అంటే నేను ఇంకొక బాక్స్ తీసుకుంటాను. సో నేను దీన్ని కాపీ చేసుకుంటాను, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ బాక్స్ 2 అని ఇస్తాను. బాక్స్ 2 ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే హ్యాష్ బాక్స్ 2 అని ఇస్తాను, అంతే కదా. సో ఇప్పుడు మనం దీనికి ఏమి ఇవ్వాలి, సో ఇవన్నీ ఇచ్చేద్దాం. ఇవన్నీ కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ బ్లాక్ బదులు నేను రెడ్ ఇస్తాను. సో రెడ్ ఇస్తే మీకు వచ్చిందా. సో నేను మార్జిన్ ఇస్తాను. సో దీనికి మార్జిన్ ఇస్తాను. మార్జిన్ ఇస్తా అంటే మార్జిన్ ఇస్తే మనకి మార్జిన్ వచ్చేసి ఒక 30 పిక్సెల్స్ ఇస్తాను. వచ్చిందా. దీనికి కూడా ఇవ్వచ్చు మార్జిన్. మార్జిన్ ఇస్తే మీకు దూరం జరుగుతుంది, మనకి 30 పిక్సెల్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే షార్ట్ హ్యాండ్ ఇస్తాను. షార్ట్ హ్యాండ్ అంటే ఏమి, బార్డర్ రేడియస్ కదా. సో బార్డర్ రేడియస్ 30 పిక్సెల్. చూడండి, అంటే ఆల్ వచ్చేస్తుంది మొత్తం, అంటే ఆల్ సైడ్స్ రేడియస్ అనమాట. సో బార్డర్ రేడియస్ వస్తుంది. లేదు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే దీన్ని ఫస్ట్ అంటే టాప్ లెఫ్ట్ అంటారు, దీన్ని టాప్ రైట్ అంటారు. ఇది వచ్చేసి ఒక 60 పిక్సెల్, తర్వాత ఇది 30 పిక్సెల్, ఇది వచ్చేసి కింద బాటమ్ రైట్, ఇది బాటమ్ లెఫ్ట్. చూడండి, అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి 60, ఇది వచ్చేసి 30. ఓకేనా. అలాగే దీనికి నేను పర్సెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 30% ఇస్తాను. సో 30% అంటే ఇది పర్సెంట్. పర్సెంట్ చూడండి, పర్సెంట్ 50% అనుకో, సర్కిల్ వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి, సో మ్యాటర్ని తీసేస్తే మీకు సర్కిల్ అయిపోతుంది. చూడండి, ఓహో ఇది కాదు, దీనికి అది వచ్చేసింది. సో 50 మనము ఏం చేయాలంటే ఇక్కడ మార్జిన్ ఇచ్చినాము, ప్యాడింగ్ ఇచ్చినాము. ఓకే, 50% బార్డర్ రేడియస్ వచ్చేసి 50% ఇలా వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో బార్డర్ రేడియస్ ఇక్కడ 50%, లేదు అంటే 10%. ఓకే 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 ఇలా వస్తుంది కదా. విడ్త్ హైట్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ హైట్ కూడా ఇవ్వాలి. సో హైట్ వచ్చేసి కూడా సేమ్ ఉండాలి. సేమ్ ఉంటేనే అది సర్కిల్ వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను 50% ఇస్తాను, అది ఓకేనా. అంటే హైట్ విడ్త్ కరెక్ట్ ఉండాలి ఇక్కడ. మనం ఇక్కడ హైట్ ఇవ్వలేదు, మర్చిపోయినాం. సో హైట్ ఇవ్వనందుకు అది రాదనమాట. ఇప్పుడు హైట్ విడ్త్ కరెక్ట్ ఉంది అనుకోండి, సర్కిల్ వచ్చేస్తుంది. ఇక్కడ బార్డర్ రేడియస్ సర్కిల్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.